నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నందుకై దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు మాకు తెలియజేస్తున్న మీ వ్యక్తిగత అనుభవాలను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాం. ఆయన కృప మీకు సమృద్ధిగా ఉండునుగాక. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ మీ సహకారాన్ని అందిస్తున్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు. నీ కలిగిన వేదన, బాధ, సమస్య, నీ హృదయానికి తగిలిన గాయము మాన్పివేయబడి, ఎక్కడైతే ఎవరైతే నిన్ను దోషిగా ఎంచారో, నిన్ను గాయపరిచారో, బాధపరిచారో వారి ఎదుటే నిన్ను నిర్దోషిగా ఆయన ఎంచి ఘనపరచు దేవుడై ఉన్నాడు. అట్టి కృప మనము పొందుదుముగాక. నీ హృదయ ఆవేదనంతటినీ నా దేవుడు తొలగించి నెమ్మదియు గొప్ప సంతోషమును కలుగు చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రమయ్యా. నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదము అని. అవునయ్యా, నీ పిల్లలకు అటు హృదయానందమును, సంతోష సమాధానమును అనుగ్రహించండి. వారి హృదయానికి కలిగిన బాధని, గాయమును మాన్పివేసి, ఆవేదనను కొట్టివేసి నాయనా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను, గొప్ప సన్మానమును అనుగ్రహించు దేవుడవని నిశ్చయముగా నీ పిల్లలను ఆనందింపచేసి మీ సాక్షులుగా నిలువబెట్టుమని వేడుకుంటున్నాను. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కలిగిన ప్రతి బాధ నుండి, సమస్య నుండి, కన్నీటి నుండి విడిపించి నిర్దోషులుగా సంతోషింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి.